అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. నేను కూడా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తాను. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంట. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. ఇది ఎన్నికల బాండ్లు అనేవి ఎలక్ట్రోలర్ బాండ్స్. అవి సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించింది. ఇక మీదట అలా ఇవ్వడానికి కుదరదు, అవి రాజ్యాంగ విరుద్ధం. అంటే ఎందుకంటే అది ఎన్నికల బాండ్లు, ఈ బాండ్లు ఇదంతా ఈ విషయం చాలామంది అంటే కొత్త వాళ్ళకు బహుశా తెలియకపోవచ్చు, వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర కొంత బ్లాక్ మనీ ఉంటుంది అనుకోండి, నేను బాండ్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఒక బ్యాంక్కి వెళ్ళి ఆ వాల్యూ ఎంత వాల్యూ ఉందో అన్ని కొంటాను. కొనేసి దాన్ని బాండ్ రూపంలో మార్చే పార్టీకి ఇస్తాను. ఆ పార్టీ ఏం చేస్తుంది, ఆ బాండ్ని ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకొని క్యాష్గా తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే బాండ్ ఇచ్చారో వాళ్ళ పేరు బయట పెట్టాల్సిన అవసరం లేదు, అదంతా రహస్యం. అదే నేరుగా విరాళాల రూపంలో ఇచ్చినప్పుడు నేనే నేరుగా పార్టీ పేరు పెట్టి చెక్ కానీ క్యాష్ కానీ ఇవ్వచ్చు. ఉదాహరణకు చెప్తున్నా, నేను అనేది ఉదాహరణకు చెప్తున్నా. నేరుగా విరాళం రూపంలో చెక్కు క్యాష్ రూపంలో ఇవ్వడం వేరు. బాండ్ రూపంలో ఏం చేయాలి, బ్యాంకులో డిపాజిట్ చేసి బ్యాంకుకు వేసి ఆ బ్యాంకులో మనం బాండ్ తీసుకొని అది పార్టీకి ఇస్తే పార్టీ వాళ్ళు ఆ బ్యాంకులో బాండ్ డిపాజిట్ చేసి డ్రా చేసుకుంటారు. సో ఇక్కడ బాండ్లో ఎవరిచ్చారు ఏంటి అనేది పేర్లు బయట పెట్టక్కర్లా. అది ఓన్లీ బ్యాంకు మధ్యవర్తిగా బ్యాంక్ ఉంటుంది కాబట్టి పేరు బయట పెట్టక్కర్లా. సో ఇది ఎక్కువైపోతుంది. రాజకీయ పార్టీలు దీనికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో బ్లాక్ మనీ కాస్త రాజకీయ పార్టీలకు ఇలా చేరిపోతుందని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇదంతా రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ పార్టీలకు వచ్చే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా లెక్కపత్రం ఉండాల్సిందే, ఎవరి నుంచి వచ్చిందే అనేది తెలియాల్సిందే అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. సో రాజకీయ పార్టీలకు ఇప్పుడు మన వైసీపీ ఉందండి, 382 కోట్లు బాండ్ల రూపంలో విరాళం వచ్చిందండి. ఎవరిచ్చారో ఏంటో తెలియాలిగా, ఆ పార్టీ అభిమానులకైనా తెలియాలిగా, ఆ పార్టీకి ఓటు వేసేవాడికైనా తెలియాలిగా. సో అది లేదు. టీడీపీ ఉంది, 142 కోట్లు బాండ్ రూపంలో వచ్చింది, మరి అది కూడా తెలియాలిగా. సో అందుకని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అసలు ఎవరు విరాళం ఇస్తున్నారు అనేది తెలియాల్సిందే. అలా ఈ బాండ్ అనేది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, మేము ఒప్పుకోము అని నిన్న తీర్పిచ్చింది. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండడమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకోకు దారితీయడానికి అవకాశం ఎక్కువ. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చు, లేదంటే విరాళం ఇచ్చిన వ్యక్తికి లైసెన్స్లు మంజూరు చేయడం కావచ్చు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నిన్న చెప్పారు. దీని మీద నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తా. గత కొన్నేళ్లుగా బాండ్ల రూపంలో ఎవరెవరికి ఎంత విరాళాలు వస్తున్నాయి అనేది నేను ఆన్లైన్లో విత్ ప్రూఫ్స్ చూపించి దీని గురించి సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడికి ఈ టాపిక్ ముగిస్తున్నా, ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే టాపిక్, ఎలక్ట్రోలర్ బాండ్ల రద్దు, సమాచార హక్కు చట్టానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వాటితో విఘాతం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. కాబట్టి అలాగే సాక్షిలో కూడా మేబీ హైలైట్ చేసే ఉంటారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బాండ్ల పథకంలో లోపభూయిష్టం, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, మోదీ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పారు. సో ఇది నేను సెపరేట్గా ఎందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది నేను సెపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయి, ఈ బాండ్ల రూపంలో ఎన్ని వచ్చాయి అనేది కూడా చెప్తాను, నేను మీ ముందే చూపిస్తా. ఇక
తిరగబడతారో బానిసలుగా మిగిలిపోతారో ఎన్నికలకి ఇక 54 రోజులే సమయం. 5 ఏళ్ల విధ్వంసంపై ఇంటింటా చర్చించాలి. ముఖ్యమంత్రి మానసిక అనారోగ్యం వలనే ఈ దుస్థితి. విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు. నిన్న సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ గారు రాసిన విధ్వంసం అనే పుస్తకాన్ని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఇద్దరు మాట్లాడిన మాటల్ని ఇక్కడ హైలైట్ చేశారు. విధ్వంసాల వైకాపా ప్రభుత్వం కూలిపోతుంది పవన్ కళ్యాణ్. ప్రభుత్వం కూలిపోవడం వేరు, ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడం వేరు. కూలిపోవడం అంటే అర్ధంతరంగా మధ్యలో కూలిపోవడం. మధ్యలో ఏమీ కూలిపోదు కదా, 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారుద్ది అంతే. సో కూలిపోద్ది అంటే ఏంటి, మధ్యలో ఎమ్మెల్యేలు మ్యాజిక్ ఫిగర్ లేక కూలిపోవడం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న చాలా అగ్రెసివ్గా సంచలన కామెంట్స్ చేశారు. అది ఈనాడులో హైలైట్ చేశారు. ఇక బ్రాండ్కు బ్యాండ్, జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం, తరలిన 1.24 లక్షల కోట్ల పెట్టుబడులు, రాష్ట్ర బ్రాండ్ వాల్యూ దెబ్బతిన్న ఫలితం, పునరుత్పాదక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులే అధికం. ఇది రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినేలాగా పెట్టుబడులన్నీ తరలిపోతున్నాయి. వీళ్ళు బాగా ఊదుకుంటున్నారు, అన్ని లక్షల కోట్లు వచ్చాయి, ఇన్ని లక్షల కోట్లు అని బ్యాండ్ కొట్టుకుంటున్నారు, కానీ అదంతా అబద్ధం, నిజానికి వెళ్ళిపోయిన పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి అని ఈనాడులో రాశారు. ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా బ్రాండ్ వాల్యూ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం మాత్రం పారిశ్రామికవేత్తల వేధింపులను మన రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూగా మార్చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విద్యుత్ పీపీఎల్ సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు స్థలాలను కేటాయించగా భూముల సమీక్ష పేరుతో కక్షగట్టి పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురి చేసింది. ఫలితంగా పెట్టుబడిదారులు సుమారుగా 1.24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకొని రాష్ట్రం నుంచి పారిపోయారు. వాళ్ళే కాదు, అమర్ రాజా కూడా 9,500 కోట్లు ఉపసంహరించుకుంది. చాలా పరిశ్రమలు వెళ్ళిపోయాయి. సో దాన్ని ఈనాడులో చాలా స్ట్రాంగ్గా రాశారు. తర్వాత వాలంటీర్లే నా సైన్యం, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధంగా అండి, మోసం చేయడానికే చంద్రబాబు పథకాలు అంటున్నారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్. సో నిన్న గుంటూరు జిల్లా ఫిరంగపురంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం జరిగింది. వాలంటీర్లు పార్టీ కార్యకర్తలు, వాళ్ళకేమో పార్టీ ప్రభుత్వ డబ్బులు 392 కోట్లు ఇచ్చారు. అదేదో పెద్ద గొప్ప కార్యక్రమం లాగా ఆయన వెళ్ళి బట్టలు నొక్కడం, చెక్కులు ఇవ్వడం, అలా అయిపోయింది మన రాష్ట్రం. మన కళ్ళు ఎదురుగా మన డబ్బులు తీసుకెళ్ళి పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది, మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అబద్ధాల్లో బరితెగించిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తవ్వకాలే లేవట, నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకే విక్రయిస్తున్నారట. గురువారం సైతం ఆగని ఇసుక తవ్వకాలు, కన్నెత్తి చూడని కలెక్టర్లు, గనుల శాఖ, ఎస్ఈబి. అబద్ధమాడినా అతికినట్లు ఉండాలి అంటారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు చెబుతోంది. హైకోర్టుకు ఇలాగే చెప్పింది. అసలు రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తవ్వకాలు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చిందంట. కానీ నిన్న ఇదిగో ఇసుక తవ్వకాలు నిన్నే జరుగుతున్నారు అని ఇదిగో ఇక్కడ ప్రూఫ్తో సహా. ఇది జీపీఏ మ్యాప్ కెమెరా తెలుసు కదా, మనం ఏదైనా ఫోటో తీస్తున్నప్పుడు అందులో జీపీఏ మ్యాప్ కెమెరా ఆన్ చేస్తే, జీపీఏ మ్యాప్ ఆన్ చేస్తే లొకేషను, టైము, డేటు ఇవన్నీ పడతాయి. సో అది ఆన్ చేసి నేను తీశారు. ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా, రావులపాలెం. టైము 16/2/2024. ఇది 15/2/2024 10:14 AM GMT. సో నిన్న ఉదయం 10:14 రావులపాలెంలో, ఇది రావులపాలెం మండలంలో గోపాలపురం రీచ్, ఇక్కడ నిత్యం వందలాది లారీలు ఇసుక తరలిస్తున్నారు. ఇదిగో ఇసుకను ఇంతగా భారీగా తరలిస్తున్నా హైకోర్టుకు మాత్రం రిపోర్ట్ ఏమిచ్చారు, మేమే రాష్ట్రంలో ఎక్కడ ఇసుక తవ్వకాలు జరగట్లేదు అని చెప్పారు. అంటే అబద్ధం. ఏమంటే కళ్ళెదురుగా ఎన్ని అబద్ధాలు ఆడలేదండి. సొంత పత్రిక పెట్టుకొని నాకు పత్రికలు లేవు, నాకు సొంత మీడియాలు లేవు అని చెప్పట్లేదా సీఎం గారు? మరి అది అబద్ధమేగా. సొంతంగా పత్రిక ఉంది. ఆ జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన పేర్లు ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. అయినా సరే నాకు పత్రిక లేదు, నాకు మీడియా లేదు అని అంటారు. అది అబద్ధమేగా. అలాగే ఇది కూడా అబద్ధం. సో అబద్ధం ఆడతారు. అది ప్రజలు ఆలోచించుకోవాలి. అరే వీళ్ళేంటి ఇంత ఈజీగా అబద్ధం చెప్తున్నారు,
ఇంత సిల్లీగా అబద్ధాలు చెప్పేస్తున్నారేంటి అని ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిపోయి అబద్ధాల రాష్ట్రంగా మార్చేస్తారేమో. అబద్ధాల ప్రదేశ్ అయిపోద్ది కొన్ని రోజులకి. అబద్ధాలే మన మైండ్లోనూ మన చెవిలోకి ఎక్కేసి నిజం చెప్పేవాడిని నిందించడం మొదలవుద్ది. ఎవడైనా నిజం మాట్లాడితే వాడి క్యాస్ట్ ఏంటి, వాడి పార్టీ ఏంటి అని వాడి మీద నిందలేయడం మొదలవుద్ది. ఆయన్ని బూతులు తిట్టడం, వాడి కుటుంబాలని తిట్టడం, అదే సంస్కృతి వచ్చేస్తుంది మన రాష్ట్రంలో. అబద్ధాలు చెప్తే వీరుడు, నిజాలు చెప్తే దరిద్రుడు ఈ రాష్ట్రంలో. అదే భవిష్యత్తులో అదే వస్తుందేమో బహుశా. పేరుకే యాదవులకు పదవులు, వైకాపాను కనుమరుగు చేసేందుకు సిద్ధం. హైకోర్టు న్యాయవాది శేషగిరిరావు. పొమ్మం లేక పొగబెట్టినట్టు వైకాపాలో యాదవుల్ని అవమానించి బయటకు నెడుతున్నారని, అందులో భాగంగానే కొలిసిపాతి సారథి జంగా కృష్ణమూర్తి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి అగౌరవపరిచారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన హైకోర్టు న్యాయవాది బీసీ సంఘం రాష్ట్ర నేత వల్లం శేషగిరిరావు ఆరోపించారంట. ఓకే. ఇసుక అక్రమాలు కలెక్టర్కు కనిపించలేదా? అక్రమార్కులకు అధికారుల అండదండలు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు ధ్వజం. ప్రత్యక్షంగా చూసా, రోడ్లు బాగాలేవు. మరి సాక్షి చూడండి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, నేనే ప్రత్యక్షంగా చూశానని విజయసాయిరెడ్డి గారు అన్నారంట. విజయసాయిరెడ్డి గారు సాక్షి చదవాలి. సాక్షి నిన్నగాక ఒక 3 రోజుల కిందటే రాశారు, రాచబాటల రాష్ట్రంలో రోడ్లు అని. రాచబాటల రహదారులు అని రాశారు. అంతకుముందు ఒక 4 నెలల కిందట రాశారు, అద్దంలా మెరిసిపోతున్న రహదారులు అని. మరి విజయసాయిరెడ్డి గారు సాక్షి చూడట్లేదేమో. రోడ్లు చూడడం మానేసి సాక్షి పత్రిక చూడండి, రోడ్లు అద్భుతంగా ఉంటాయి. దారి తప్పిన పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి చేతులు రాని జగన్. గత ప్రభుత్వం నిర్మించిన రోడ్ల నిర్వహణ కూడా గాలికి. గత ప్రభుత్వం చాలా నిధులు ఇచ్చింది, వాటన్నింటినీ గాలికి వదిలేసి వీళ్ళు ఏవేవో చేసుకున్నారు. వైకాపా వాటమి ఖాయమని వైకాపా కొత్త నాటకం. ఉమ్మడి రాజధాని అంశంపై మండిపడ్డ షర్మిల. సో ఇన్నాళ్ళు వీళ్ళు రాజధాని కట్టలేదు అనే అపవాదం వస్తుందని చెప్పి అది ఉమ్మడి రాజధాని అని నాటకం ఆడారులే. అది ఓకే. సాక్షికి వెళ్దాం. మీరే భావి లీడర్లు, మీరే నా యువ సైన్యం. వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్. మీ సేవాభావానికి ఈ అన్న సెల్యూట్ చేస్తున్నాడు. సో మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనం, మీరే భావి లీడర్లు అంటే వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత సైన్యం. వాళ్ళు భవిష్యత్తులో లీడర్లు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. మరి వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా అడిగితే వాడి కులం ఏంటి, వాడి మతం ఏంటి, వాడు ఎవడు, వాడి పార్టీ ఏంటి, ఇదంతా ఆపాదించి బూతులు తిడతారు. ప్రభుత్వం ప్రజా డబ్బులు వాలంటీర్లకు ఇచ్చారు నిన్న 392 కోట్లు. వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారా? ప్రజలకు సేవ పేరుతో వాలంటీర్లు 100 పనులు చేస్తే అందులో 20 పనులే ప్రజల కోసం ఉంటాయి, 80 పనులు పార్టీ కోసం ఉంటాయి. వాళ్ళ డైలీ వర్క్లో 20% పబ్లిక్ రిలేషన్స్తో ఉంటుంది, ఇక 80% వైసీపీ రిలేటెడ్గా ఉంటుంది. సో ఎవరైనా అడగగలరా? పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు. దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల వృద్ధిలో రాష్ట్రం నమోదు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్నుల దాఖలు. పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్ 60% ఎంఎస్ఎంఈల వల్లేనని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో ఉద్యమ్ పోర్టల్లో 6.6 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు. ఓకే. ఇసుకపై మళ్ళీ అదే అక్కసు. అక్రమ తవ్వకాలంటూ రామోజీ అర్థం లేని ఆరోపణలు. పర్యావరణ అనుమతులున్న రీచుల్లోనే ఇసుక తవ్వకాలు. కలెక్టర్ల తనిఖీలపైన అడ్డగోలు వ్యాఖ్యలు. ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయని రాస్తూనే మరోవైపు ఎన్జీటీకి నివేదిక. సో ఫ్యాక్ట్ చెక్ పేరుతో వీళ్ళు ఇసుక తవ్వకాలు లేవు అది ఇదని రాసుకొచ్చారనమాట సాక్షిలో. నెక్స్ట్ పేజీ కూడా చూద్దాం. మరి ఒక పేజీ అయితే ఎలా? ఓహో, ఇదిగో ఫోటోలు ఇచ్చారు. వాలంటీర్లకు క్యాష్ చెక్ ఇచ్చారు కదా, ఆ ఫోటోలు ఇచ్చారనమాట. ఈ పేజీ అంతా అదే. ఈ పేజీ మొత్తం వాలంటీర్లదే. తర్వాత అందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా దుర్గారావు. ఓవరాల్ ఛాంపియన్ ఏపీ గ్రేహౌండ్స్. తూనికల్లో మోసాలపై 176 కేసులు. ఓకే, చాలు. సాక్షి 3 పేజీలు చదివా. ఇక ఎలక్టరల్ బాండ్ల రద్దు అనేది ఉంది. తర్వాత వాలంటీర్లకే వేరతాళ్ళు, ఇతర వర్గాలపై సవతి తల్లి ప్రేమే సొంత సైన్యానికి నజరానాలు. ఎన్నికల వేళ 392 కోట్ల కానుకలు. మరి ఉద్యోగులకు 15 ఆగస్టు సన్మానాలేవి? పారితోషికాలు, సర్టిఫికేట్లకు సెలవు. జగన్ రాగానే అటకెక్కిన సాంప్రదాయం. సరెండర్ లీవ్ బిల్లులు 300 కోట్లు, బీమా క్లెయిమ్లు 300 కోట్లు, మెడికల్ క్లెయిమ్లకు పెండింగ్లోనే. ఆశా పారిశుద్ధ్య కార్మికులన్నా చులకనే.
ఇదంతా ఎందుకు? పోలీసులండి. ఒక్కో పోలీస్కి మన రాష్ట్ర ప్రభుత్వం 2 నుంచి 2.5 లక్షల వరకు ఇవ్వాలి. ఒక పోలీస్కి మన రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2 లక్షలు ఇవ్వాలి, 2.5 లక్షల వరకు ఇవ్వాలి. సరెండర్ లీవ్స్ అని, టీఏ బిల్స్ అని, అదని ఇదని చాలా అమౌంట్ పెండింగ్ ఉంది. కానీ వాలంటీర్లకు మాత్రం ఇన్ టైం డబ్బులు వేసేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికే ఇట్లా. వాలంటీర్లకు మాత్రం ప్రతి సంవత్సరం టైంకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నారు, జీతాలు కూడా లేట్ చేయట్లా. కానీ మిగిలిన వాళ్ళందరికీ లేట్ అవుతుంది. సో మిగిలిన వర్గాలు పోలీసులు కూడా ఆలోచించే పరిస్థితి రావాలి. రోడ్లు ఏమైపోయినా పర్లా, చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక రోడ్డున పడినా పట్టించుకోరు. ఉద్యోగులకు 1000 కోట్ల బకాయి పడినా బేఫికర్. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లకు దిక్కులేదు. కానీ వాలంటీర్లు మాత్రం చక్కగా చూసుకోవాలి. ఇస్తామన్న దానికంటే, ఇస్తున్న దానికంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాలి, బిరుదులతో సత్కరించాలి. ఎందుకంటే వారిని వాలంటీర్లుగా కంటే తమ సొంత సైన్యంగా వైసీపీ భావిస్తోంది. అదనమాట సైన్యం. సో మీరే యుద్ధం చేయాలి. వచ్చే 2 నెలల్లో ప్రతిపక్షాలతో పోరాడండి. వైసీపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి. వాలంటీర్ల వందనం కార్యక్రమంలో సీఎం జగన్, ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు, సభ కోసం బస్సుల దారి మళ్లింపు, అదనపు బోధుడు. వస్తారా చేస్తారా, లేకుంటే గంజాయి కేసులో ఇరికిస్తా నా కొడక. సీఎం కార్యక్రమానికి రావాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి, ఉద్యోగం ఊడుతుందంటూ వైసీపీ నేతలు బెదిరింపులు. సో వాలంటీర్లను కూడా బెదిరించి తీసుకెళ్లారంట సీఎం కార్యక్రమానికి రావాలని. ఇక అధికారంపై చెయ్యేస్తే హరివీరభద్రుడే, సొంత పార్టీ వారిని నాశనం చేయకుండా వదలరు. ఆ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో కుటుంబ పాలన, రియల్ ఎస్టేట్లో పాతుకుపోయిన ఫ్యామిలీ, ఎక్కడికక్కడ సెటిల్మెంట్లో ఆయన దగ్గరకే. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓ ఎమ్మెల్సీ భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించారు. అయితే అక్కడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ రాజుగారు పైగా తన సొంత పార్టీ నేత అయినా తన వ్యాపారానికి ఎసరపెట్టిన రాజుగారిని వదిలిపెట్టేలేదు. అస్మదీయులైన తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని ఎమ్మెల్యే ఉసుగొల్పారు. విజయనగరం జిల్లా సొంత చెల్లిపైనే అసభ్య దాడి, పేటీఎం కుక్కలతో జగనే చేయిస్తున్నారు. మరి ఏం చేస్తాం చెప్పండి. సో నిన్న హెచ్చర్లలో మీటింగ్ జరిగింది, శంఖారావు మీటింగు. తర్వాత మీరు చొక్కాలు మడత పెడితే మేము కుర్చీలు మడత పెడతాం, సీఎం జగన్ కుర్చీ గల్లంతే, జాగ్రత్తగా ఉండు జగన్ రెడ్డి, నీకు కుర్చీ లేకుండా చేస్తాం, ఎన్నికలంటే చొక్కాలు కుర్చీలు మడత పెట్టడం కాదు బాబు, పిచ్చి కోతలకు ఎద్దు, మంచికి హద్దులుంటాయి. విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో టీడీపీ అధినేత ధ్వజం. క్లాష్ వార్పై బలమైన పాఠం చెబుతాం, వాలంటీర్ల గురించి ఏనాడు తప్పుగా మాట్లాడలేదు, భవిష్యత్తులో వారికి అండగా ఉంటాము. 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అవ్వడం నిజమైంది, పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూలడం మాయం. సో విధ్వంసం పుస్తకావిష్కరణ. ఇక గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతగానితనానికి మరో 2 ఏళ్ళు ఉమ్మడి కావాలని కేంద్రాన్ని అడుగుతారా, షర్మిల. 25న తిరుపతిలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంట. వెల్లంపల్లి రాజకీయానికి కాపు యువకుడు బలి, విజయవాడలో కైకాల చరణ అనుమానాస్పద మృతి, ఎమ్మెల్యే వెల్లంపల్లి వేధింపులు తట్టుకోలేకనని కాపు సంఘాల ఆగ్రహం. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. ఇంకా ఇంట్రెస్టింగ్ కీలకమైన అంశాలతో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.